church. And again, evening service. It's quite refreshing, I believe. అందరికీ సాయంకాలపు శుభాకాంక్షలు అండి. ఈ సాయంకాలపు ఆరాధనలో మీకు సంతోషంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. Such a joy to see Prem and Bijita. ప్రేమ అనిపిస్తే మన మధ్యన ఉండటం చాలా సంతోషం వారు చూడటం. And we really appreciate your presence here. Convey our regards to our friends back in Pune as well. అలాగే పూణేలో ఉన్న మన సహోదరులు స్నేహితులందరికీ మా శుభాకాంక్షలు తెలియజేయని మనం చేస్తూ ఉన్నాం. And today is the fourth Sunday of Easter preparations. ఈస్టర్ ప్రిపరేషన్స్లో 4వ ఆదివారానికి మనం వచ్చామండి. And the RCL chooses quite unique scriptures every time, and it surprises me actually. And this time also it surprised me. మరి ఆర్సీఎల్లో మనకు వారానికి ఉన్నటువంటి వాక్యాల్లో ఎన్నో మరి ఆశ్చర్యాలు నేను కనుగొంటూ ఉంటాను. అలాగే ఈ వారానికి ఉన్న వాక్యం కూడా ఒక ఆశ్చర్యం నాకు కలిగించింది. It was a big puzzle for me to understand what to bring, what kind of message I should bring from Joshua chapter 9 to 12 as we are going through Easter preparations. మరి ఈస్టర్ ప్రిపరేషన్స్లో ఉన్న మనకు ఈ ఆర్సీఎల్లో యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు ఉన్నాయి కదా, వాటిలోంచి ఏం వర్తమానం తీసుకురావాలా అని నేను కొంచెం ఆలోచన చేయడం జరిగింది. So the first one was Joshua 5:9 to 11, and second one was 2 Corinthians chapter 5 verse 16 to 19. మరి ఆర్సీఎల్లో రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 19 వచనాలు కూడా ఆర్సీఎల్ ఇవ్వడం జరిగింది. And then Luke chapter 15, well known passage to us, the parable of the lost son. అలాగే లోకా 15వ అధ్యాయం కూడా ఆర్సీఎల్లో ఇవ్వబడింది. ఇది లోకా 15వ అధ్యాయం అనగానే మనకు బాగా పరిచయం ఉన్న వాక్యాలు. As I was just comparing the scriptures, I found what is that, what is the connection between these verses, and I could not find for quite a long time how these verses are connected to each other. మరి ఈ యొక్క యెహోషువ గ్రంథంలోది, 2వ కొరింథీ పత్రికలోది, అలాగే ఆ యొక్క లోకా సువార్తలో ఉన్న వచనాలు ఒకదానితో ఒకటి ఎలాగో సంబంధపడతాయబ్బా అని 2-3 రోజులు అన్నట్టుగా నేను ఆలోచించవలసి వచ్చింది. But then I felt, okay, I prayed to God and said, okay God, this is the scripture you put before me. I'm going to try to understand with open mind each scripture as it is. Then you tell me how they are related. And when I completed my meditation and study, I found all these things are related and talking about one beautiful message. మరి అప్పుడు ప్రభు మీద ఆధారపడి, ప్రభువా ఇక్కడ ఉన్నది వాక్యాలు ఉన్నట్టుగా నేను చదువుతాను, వాటిని అర్థం చేసుకుంటాను, వాటిలో ఉన్న సంబంధం ఏమిటో మరి నాకు బయలుపరచు, లేదంటే తెలియజెప్పాను ప్రార్థించినప్పుడు ఈ 3 వచనాలు కూడా అద్భుతంగా సంబంధపడి ఉన్నాయని నాకు తెలిసింది. So the first one, మొట్టమొదటి వచనం Joshua chapter 5. యెహోషువ గ్రంథంలోనే 5వ అధ్యాయము. The context is this. మరి అక్కడ ఉన్న సందర్భం ఏమిటంటే, children of Israel, they came out of land of Egypt. మరి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా బయటకు వచ్చారు. For 40 years Moses led them. మరి 40 సంవత్సరాలు మోషే వారిని నడిపించాడండి. And Moses passed away. ఇప్పుడు మోషే గారు మరి పరమపదించారు. Leadership has been given to Joshua. మరి యెహోషువకు నాయకత్వం అప్పగించబడింది. And Joshua was leading these people into Canaan. మరి కనాన్లోనికి వారిని నడిపించుటకు యెహోషువ మరి పనిగా ఉన్నది. And they came and camped at a place called Gilgal, which is just they crossed Jordan River. మరి యోర్దాన్ నదిని దాటిన తర్వాత మరి వచ్చిన స్థలమే యొక్క గిల్గాలు. అక్కడ వారు మరి బస చేశారు కొన్నాళ్ళు. And at that place they put some memorial stones for the miracle of God dividing or stopping the flow of what is this river? Jordan River. మరి యోర్దాన్ నది అది మరి పొంగి పొరలే కాలమని, అయితే దేవుడు అద్భుతం చేసి వారిని దాటించాడు కదా, ఆ నది మధ్యలో నుంచి రాళ్ళు తీసుకుని వచ్చి కుప్పగా వేసి ఒక సాక్ష్యపు శిలను కూడా వారు నిలవబెడతారు అదే స్థలంలో. For 40 years they were free people. మరి 40 సంవత్సరాల పిల్లరా వారికి ఏ విధమైన మరి కట్టుబాట్లు లేవు అన్నట్టుగానే ఉన్నాయి. They were not under the bondage of Egyptians. మరి ఐగుప్తీయుల యొక్క మరి చెర కింద లేరు. ఇప్పుడు 40 సంవత్సరాలు మరి ఫ్రీగా వారు ఉన్నారు, స్వతంత్రులుగా. They were not under the bondage of anyone else. మరి ఆ యొక్క అరణ్యంలో వారికి ఎవరి యొక్క ఆ యొక్క బంధకాలు కూడా లేవు. But they did not even occupy the promised land they were supposed to. మరి యొక్క 40 సంవత్సరాల్లో ఏ బంధకాలు లేనప్పటికీ దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి కనాను దేశాన్ని వారు సంపూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయారు. And this is the first point where they started establishing
themselves as the nation of Israel. We can say they were establishing themselves for capturing and taking over the promised land. మరి ఇప్పుడు ఈ సమయం నుండి ఆ యొక్క యోర్దాను దాటిన తర్వాత నుండి అన్నట్టుగా పిల్లరా యోషువ నాయకత్వంలో వారికి వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనపరుచుకుని వారు స్వంత దేశం అనిపించుకునే ఆ యొక్క స్వాధీనం అక్కడ కనబడుతుంది, ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. And Joshua is leading them towards మరి it. ఆ యొక్క కార్యక్రమం కొరక యెహోషువ వారిని నడిపిస్తూ ఉన్నాడు. And there is a great typology between Joshua and Jesus. మరి యేసు ప్రభు వారికి యెహోషువకు పిల్లరా ఎన్నో పోలికలు ఉంటాయండి. And in fact, మరి నిజానికి చూస్తే the proper pronunciation for the name Jesus is Joshua. మరి యేసు అని మనం పలుకుతాం కదా, ఆ యొక్క శబ్దము అది మూల భాషలో పిల్లరా యెహోషువ అని దానికి అర్థము. And in Telugu it is Yehoshua. యెహోషువ యేషువ. There is no sound J in Hebrew. హెబ్రీ భాషలో పిల్లరా ఆ యొక్క జా శబ్దం లేక జే శబ్దము లేదు. When it is westernized, the J sound came and we started calling it Joshua, and we started calling Jesus with J, and in fact they are Yehoshua and Yeshua. మరి అసలు మూల పదాలు పిల్లరా మూల భాషలో హెబ్రీ భాషలో యెహోషువ అలాగే యేషువా అనేటువంటి పదాలు. జే శబ్దము అది కనుగొనబడిన తర్వాత ప్రాచ్యాతీకరణలో వెస్టర్నైజేషన్లో జీసస్ అని లేదంటే జాషు అని ఇలా పిలవడం ప్రారంభించారు. So there is a great symbolism between Joshua and Jesus. కాబట్టి యేసు ప్రభు వారికి యెహోషువకు ఎన్నో పోలికలు మనం చూడవచ్చును. Moses was symbolizing the law. మరి అలాగే ఈ మోషే గారేమో ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా He ఉన్నాడు. led them out of the bondage. మరి అతడు ఇశ్రాయేలు ప్రజలను బంధకాల నుండి విడిపించాడు, చెర But నుండి. he could not take them to the promised land. అయితే వారిని వాగ్దాన దేశానికి ఆయన నడిపించలేకపోయాడు. And God completely rejected him even entering into the promised land, not even allowing him even to look inside the promised land as a bird, in a bird eye view. మరి ఏదో విహంగ వీక్షణం కూడా మరి మోషేకు ఒక పక్షిలాగా ఎగిరి దేశాన్ని ఆ యొక్క కనాన దేశాన్ని చూడడానికి కూడా దేవుడు అనుమతించలేదు. ఏదో ఒక గుట్ట మీద ఎక్కి చూసి సరిపెట్టేసాయి అని చెప్పాడు తప్ప అన్నట్టుగా మోషేకు కనాన దేశాన్ని చూడనిచ్చాడు తప్ప వెళ్ళనివ్వలేదు. Moses could lead them. He lead them out of Egypt, and he could lead them for an intermediate period of 40 years. మరి 40 సంవత్సరాల పిల్లలు వారు చెర నుండి విడుదలైన తర్వాత మోషే వారిని అధ్యక్షుడిగా లేక నాయకుడిగా ఉండి వారిని నడిపించుకుంటూ వచ్చాడు సరిహద్దుల వరకు అన్నట్టుగా. Joshua is the person who led them and took them into the promised land. And they occupied, they owned all the promises, and they entered, started enjoying the fruit of this land where honey and milk flows. మరి ఏ దేశమైతే ఏ ప్రాంతంలో అయితే పాలు తేనెలు ప్రవహిస్తాయని మరి ప్రభు వారికి చెప్పి నడిపించాడో దానికి నడిపించడానికి ఇప్పుడు యెహోషువ మరి ప్రారంభిస్తున్నాడు. యెహోషువ నాయకత్వంలో అది జరుగుతుంది. And in the similar manner, as I said, it is a typology. The law could not lead us into salvation. Here comes Jesus, who takes us, who brings us out of the sin and leads us into the eternal life, and into the life that is in completion. మరి చూసినట్లయితే మనము ధర్మశాస్త్రము మరి సంపూర్తిగా చేయలేకపోయింది. మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు అనుకున్నాం, అతడు కానాన దేశంలోనికి నడిపించలేకపోయాడు. అయితే మరి యేసు ప్రభు పిల్లరా యెహోషువకు సాదృశ్యంగా ఉండి మరి యెహోషువ ఎలాగైతే కానాన దేశానికి ప్రజలు నడిపించాడో యేసు ప్రభు మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. Joshua fought many wars. మరి యెహోషువ చాలా యుద్ధాలు చేశాడండి. And he had given rest to the children of Israel. ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధాలు అయిపోయిన తర్వాత మరి ఆ శాంతియుతమైన వాతావరణాన్ని కూడా అనుగ్రహించాడు. And Jesus fought the war with the sin and the death. మరి యేసు ప్రభు ఏ యుద్ధాలు చేశాడు? మరి మరణంతో యుద్ధం చేశాడు, మరి అపవాదితో యుద్ధం చేశాడు ఆయన. And through his resurrection, మరి ఆయన పునరుత్థానమును బట్టి విజయం ప్రకటించాడు. he won victory for all of us. మరి మనందరి కొరకు పునరుత్థానం చెంది ఆ యొక్క యుద్ధ విజయాన్ని మరి బహిర్గతం చేశాడు, బహిరంగంగా ప్రకటించాడు. And he is leading us into the fullness of life. మరి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనలను సంపూర్ణ జీవంలోని కనుక నిత్య జీవంలోనికి ఆయన మనల్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. This is the typology between Jesus and Joshua. యెహోషువకు యేసు ప్రభుకి మధ్య పోలిక ఈ రీతిగా ఉన్నది. And the same Joshua instructions have come in Joshua chapter 5. మరి యెహోషువ 5వ అధ్యాయంలో పిల్లరా ఈ ప్రజలకు కొన్ని సూచనలు అతడు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. Here 3 things are there. మరి చదివిన వాక్య భాగంలో అన్నట్టుగా 3 విషయాలు మనం చూడొచ్చు. And number 1 is circumcision. మరి ఈ యొక్క యోర్దాను దాటిన తర్వాత పిల్లలు వారు మొట్టమొదటిగా సున్నతి ఆచారాన్ని పాటిస్తున్నారు. Whoever left Egypt, they were circumcised. మరి ఐగుప్తును విడిచిన వారు ఆ తరం వారు సున్నతి పొందుకున్నారు. But all of them were
all of them were dead except Joshua and Caleb. మరి యెహోషువ కాలేబు తప్ప మిగిలిన వారందరూ పిల్లరా అరణ్యంలో వారు మరణించారు కదా. And during these 40 years there was no circumcision. మరి 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వారు ఏ విధమైన ఈ శరీర సున్నతిని వారు పాటించలేదు. And so here after they crossing the Jordan, God is asking them for all this new generation who born during this 40 years of time to be circumcised. మరి అరణ్య యాత్రలో వారికి జన్మించిన తరం వారు మరి కనాను లేదంటే ఆ యొక్క యొర్దాను దాటిన తర్వాత వారికి సున్నతి ఆచారము మరి చేయాలని యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించాడు. Which means to make them again their chosen nation generation. మరి ఒక ఏర్పరచబడిన వంశముగా ఏర్పరచబడిన దేశముగా వారు చేసే ఒక నిబంధనలాగా ఈ సున్నతి ఆచారం వరకు వారికి చెప్తున్నాడు. And next thing they did was observing the Passover. మరి రెండవది ఏం చేశారంటే పిల్లరా పస్కా పండుగను కూడా వారు ఆచరించారండి. How God delivered them out of Egypt. మరి It is a song, it is a celebration of freedom. Yeah. And which they observed and celebrated through Passover. మరి యొక్క పస్కా పండుగను ఆచరించడంలో వారు కూడా ఏంటంటే ఐగుప్తు చెరలో నుండి వారు ఎట్లా బయటకు వచ్చారో దానికి సాదృశ్యంగా ఈ పస్కాను వారు చేసుకుంటూ ఉండేవారు. And as I said before, మరి ముందు మనం అనుకున్నట్టుగా the children of Israel, they came out of the slavery. మరి ఇశ్రాయేలు జనాంగము బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. They were not slaves to anybody. మరి 40 సంవత్సరాల నట్టుగా వారు ఎవరి ఆధిపత్యం కింద లేరు. And they did not experience the promised land yet. అయితే in that position. మరి స్వతంత్రులుగా ఉన్నప్పటికీ వారు ఆ యొక్క దేశాన్ని స్వంత దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు, కనాను దేశాన్ని. That is their status at that point of time. That's the reason they had to go through this. మరి ఇటువంటి పరిస్థితుల్లోనికి వచ్చి అక్కడ ఉన్నారు, అది మనం చదువుకుని ఉన్నాం అన్నట్టుగా. And that is what symbolically expressed through circumcision as well as observing the Passover. మరి వారి యొక్క స్థితి ఈ యొక్క సున్నతి ఆచారంలోను అలాగే పస్కా పండుగను జరుపుకోవడంలోను అక్కడికి వచ్చి అక్కడ ఆగి ఉన్నారు అన్నట్టుగా. Then happens the most interesting thing. ఆ తర్వాత వస్తుందండి ఇంకా ఆసక్తికరమైన మరొక సంగతి. The next day of the Passover. మరి ఈ యొక్క పస్కా పండుగ అయిపోయిన మరునాడు అన్నట్టుగా. And that week is celebrated as a feast of unleavened bread. మరి పులియని రొట్టెల పండుగ వారం రోజులు వారు చేసుకుంటూ ఉంటారు. So right after Passover, మరి యొక్క పస్కా పండుగ తర్వాత వచ్చే వారం రోజులు పులియని రొట్టెల పండుగ అన్నట్టుగా వారు చేసుకుంటారు. first time ever in their lives, మరి మొట్టమొదటిసారి వారి జీవితాల్లో ఏం చేసుకుంటూ వచ్చారంటే they ate the produce of the promised land. మరి వాగ్దాన దేశం యొక్క పంటను వారు రుచి చూచారు. Till then they were living on. Can anybody help me? What is the food they were living on? అంతవరకు వారు దేనిని తిని బతికారు? మన్నా. మన్నా. Okay. First time ever they were experiencing and enjoying the fruit of the promised land. కాబట్టి మొట్టమొదటిసారి వారు ఇప్పుడు ఆ స్థానిక దేశం ఏ దేశమైతే ఉన్నారో ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ ప్రాంతపు యొక్క స్థానిక పంటను వారు తిన్నారని రాయబడి ఉన్నది. And it is written immediately from that day onwards, manna has been ceased. మరి ఆ దినమందే ఆ పంటను తించుండ్రి అటు తర్వాత ఇశ్రాయేలులకు మన్నా దొరకలేదు. And no more manna. మరి ఇప్పుడు ఇక మన్నా వారికి అనుగ్రహించబడలేదు. They have to eat the produce of the land. మరి కనాను దేశపు పంటను వారు తినవలసి వచ్చినది. What does it tell us? మరి దానిలో ఉన్న పరమార్థం ఏమిటండి? It tells us about great provision of the Lord. మరి దేవుని యొక్క మరి అత్యంత గొప్పదైనటువంటి సమకూర్పును సహాయాన్ని అది చూపిస్తూ ఉన్నది. Manna is a food which is tasteless food in fact. మరి నిజానికి మన్నా అంత రుచిగల ఆహారం ఏమీ కాదు. It's a heavenly food. మరి పరలోకం నుండి పంపబడిన ఆహారము. But it is not taste. It is not very tasty. మరి అంత రుచికరంగా ఉన్న ఆహారం అయితే కాదు. And every day they have to eat the same wafers. మరి wafer kind of food. మరి ప్రతిరోజు కూడా పిల్లలు ఈ మన్నాను వారు సిద్ధపరచుకుని తినాల్సిందే. ప్రతిరోజు కూడా అదే ఆహారము. And this is just food for the road. మరి food for the road. మరి రోజు వారి ఆహారం అన్నట్టుగా. As we travel sometimes we take which is easy. Okay. In south states what we use usually marmaralu, right? Puffed fries or some things we take. Such a food. ప్రయాణంలో తినగలిగిన తేలికపాటి ఆహారం లాంటిది అన్నట్టుగా. It's not a food of celebration. మరి దావత్ లాంటి ఫుడ్ అయితే కాదు, ఐ మీన్ సెలబ్రేషన్ లాంటి ఫుడ్ అయితే కాదు. And they were eating manna for 40 years. 40 సంవత్సరాలు వారు మన్నాను తిని వారు కాలం గడిపారండి. That was a miraculous food. అది అద్భుతం కాదంటారా? ఎంతో అద్భుతంగా దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు. That is a miraculous food. అది నిజంగానే ఒక అద్భుతము. They received the miraculous food for 40 years. 40 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా అరణ్యంలో వారిని
వారిని పోషించాడు. And they were complaining, of course, about various things. మరి ఈ 40 సంవత్సరాలు కూడా వారు ఎన్నో సనుగులు గొనుగులు చేశారనుకోండి. However, they were provided miraculously. మరి ఏది ఉన్నప్పుడు సనిగినా గునిగినా గానీ అద్భుతంగా దేవుడు మాత్రం వారిని నడిపించాడు. And the moment they entered into the promised land, and from this point of the moment they started eating the produce of the land, manna ceased. మరి ఎప్పుడైతే వారు కనాను దేశపు పంటను తినడం మొదలు పెట్టారో ఆ దినము నుండి అన్నట్టుగా మన్నా ఇక వారికి దొరకలేదు. They have to eat the food that naturally comes. మరి ఆ యొక్క స్థానిక దేశంలో పండిన పంటను ఆ ప్రకృతి సంబంధమైన పంటను వారు తినవలసి ఉండేది. They were receiving the miraculous food. మరి అంతవరకు అద్భుతమైన ఆహారాన్ని వారు పొందుకున్నారు. They were receiving miraculous provision. మరి అద్భుతమైన దేవుని సమకూర్పును వారు పొందుకున్నారు. But now onwards they have to receive the natural provision. మరి ఇప్పుడేమో ఇక స్వాభావికమైన ప్రకృతి సంబంధమైన పంటను వారు తినవలసి They ఉంటుంది. have to till their ground, they have to cultivate food and they eat. మరి ఇప్పుడు వారు దున్నాలి, విత్తనాలు విత్తాలి, నీరు కట్టాలి, బహుశా మరి పంట సమకూర్చుకోవాలి, దానిని వారు తినాలి అన్నట్టుగా. Sometimes, my brother, in our own life we get tempted, we get addicted to so much of miraculous provision of the Lord, and we find taking the natural provision of the Lord so lightly and badly. కాబట్టి మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుంటే సోదరి సోదరులారా, ఆ దేవుడు అద్భుతంగా నడిపిస్తున్న విధానాన్ని, మరి పోషిస్తున్న విధానాన్ని, లేదంటే సమకూరుస్తున్న విధానాన్ని మనము తేలికపాటిగా మరి తీసుకుంటూ మరి సమకూరుస్తున్న ప్రకృతి సంబంధమైన సహాయాన్ని మనం పట్టించుకోకుండా ఉంటూ ఉన్నాము. Many of our brethren are despising the medicine because they want to experience only miraculous healing. మరి అద్భుతమే జరగాలి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, మందులు వేసుకోను అని కొంతమంది మరి అట్లాగే మరి మందులు వాడకుండా అనారోగ్యంగానే ఉంటూ ఉన్నారు. We are tempted and addicted to this miraculous provision, and where we are despising the natural provision of the Lord. దేవుడు ప్రకృతిలో సమకూర్చిన వైద్యము లేదంటే ఆ యొక్క ఔషధాలు అనేటువంటి వాటిని తృణీకరించి దేవుడు స్వస్థపరిస్తేనే మేము పొందుకుంటాము అని అలాగే కాలం గడిపేవారు ఎంతో మంది మనకు కనబడుతూ ఉన్నారు. But here interesting thing is manna provided to them till they enjoy the produce of the land. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అద్భుతంగా పిల్లరా ఆ దేశపు పంటను తినేటంత వరకు దేవుడు అద్భుతంగా వారికి మన్నాని ఇచ్చాడు. There was not even one single meal where they had to starve. Not even single meal they had to suffer. మరి అద్భుతంగా దేవుడు పోషించిన కాలంలో వారు ఒక్కరోజు కూడా మరి ఆకలితో ఉండాల్సిన పస్తుండాల్సిన అవసరం పడలేదు. This is a transition period. ఇప్పుడు వేరొక పరిధిలోనికి వారు వస్తూ ఉన్నారు. మార్పు సమయం ఇది. So what would happen when you can imagine if you are in that place, what would you think? మరి మనమే గనక ఆ సమయంలో ఆ సందర్భంలో మనం ఉంటే మనమేం ఆలోచిద్దాం ఈ విషయాలను గురించి? If I was there, I would say, God, why all these produce of the land? It's okay, I'm happy with the wafer. I'll eat the wafer, I have such a big tummy. So wafer is okay. I don't need to go until the కలగజేస్తున్న ఆ తెల్లటి ఆహారము, ఆ చిన్నపాటి ఆహారం సరిపోయింది కదా, ఇప్పుడు నేను మరి వ్యవసాయం చేసుకోవాలా, పండించుకోవాలా, తినాలా, ఇదెందుకు, నేను అదే నాకుంటే బాగుండు అని నేనైతే అనుకునేవాడినండి. We all want the easy food. మనకి మరి ఎట్లా దేవుడు సమకూర్చే ఆహారం అయితే మనకు బాగుంటుంది కదా. But this particular incident teaches us to trusting in the Lord even when his provision look less dramatic. మరి చూసినట్లయితే పిల్లలు, దేవుడు సమకూర్చే ఆ యొక్క అద్భుతమైన ఆహారం ఆగిపోయినప్పటికీ దేవుడు నడిపిస్తున్నాడు, ఆ యొక్క మరి స్థానిక పంటని ఇస్తున్నాడు అనేది ఈ వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాము. It also reminds there is a great banquet waiting for us if we are in this intermediary transition period. మరి మనము కూడా మరి ఒకనొక గొప్ప విందుకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మరి ఆ కాలం అది వచ్చేటంత వరకు ఈ మార్పు కలిగించే సమయం అన్నట్టుగా ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో మనం ఉంటూ ఉన్నాం అనేది గమనించుకోవాలి. Just as the Siyonu Paatalu song said, we are in the transition period now. మరి ఆ పాట తెలుగు పాట పాడారు కదా, పాత పాట అని చెప్పారు. ఆ సియోను పాటలు పాడుచు సంతోషంగా సాగిపోదాం, ఈ ప్రయాణంలో వెళ్ళిపోదాం, ఈ మార్పును అందుకుందాం అన్నట్టుగా ఆ పాట అర్థం ఉంటుంది. We are at the transition period. A great banquet is awaiting us. మరి గొప్ప విందు ప్రభు మన కొరకు సిద్ధపరిచారు, దాని కొరకు వెళుతూ ఉన్నాము. మనం ఈ ప్రయాణంలో ఉన్నాము. ఈ యొక్క మరి విందుకు సిద్ధపరచబడే ఆ మార్పు చేయబడే ఆ సమయంలో మనం ఉన్నాము. The same thing God said, Jesus said in Matthew 26:29, but I say to you, I will not drink of this fruit of the wine from now until the day when I drink it new with you in my Father's kingdom. మరి మత్తయి 26
మరి 29వ వచనంలో ఇలాగ అంటున్నాడండి, నా తండ్రి రాజ్యంలో మీతో పాటు నేను మరలా ఈ యొక్క ద్రాక్షరసం పుచ్చుకునే వరకు నేను మరలా ఎన్నడూ దీనిని పుచ్చుకోను అని చెప్పిన సందర్భము. And in Isaiah chapter 25, 6-9, it says, time is coming for us to participate in heavenly banquet. మరి యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుండి 9 వచనాల ప్రకారం ఇదిగో ఒక సమయం వస్తుంది, పరలోకంలో ఒక విందు ఉండబోతుంది, ఆ సమయం వస్తుంది అన్నట్టుగా. We all are going through this intermediary period. మరి మనందరం కూడా పిల్లరా ఆ మార్పును అందిపుచ్చుకునే ఆ మార్పు సమయంలో మనం ముందుకు వెళుతూ ఉన్నాము. A great heavenly banquet is awaiting us. మరి ఒక గొప్ప పరలోకపు విందు మనందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. And during this intermediary period, అయితే ఈ యొక్క మార్పును అందుకునే ఈ యొక్క మార్పు చెందే సమయంలో God has blessed us with manna. మరి ఆ అద్భుతమైన ఆహారమైన మన్నాను దేవుడు మనకు అనుగ్రహించాడు. Manna kind of food. మరి అంటే అక్షరాల మన్నా కాదు కానీ మన్నా లాంటి సమకూర్పును ఆహారాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. That is nothing but the Eucharist, the communion, Holy Communion that we partake, the bread and wine every Sunday that we partake in. మరి ప్రతిసారి కూడా మనము ప్రభు బలలో చేయి వేస్తున్నది ప్రభు మనకు అనుగ్రహించిన ఆ అద్భుతమైన సమకూర్పు, ఆ ప్రభు రొట్టె శరీరము అనేటువంటిది, ఆయన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసం అనేటువంటిది. It is a super substantial, supernatural heavenly food granted to us, and it has such a life of the spirit in it. మరి ఆత్మ యొక్క జీవము అందులో ఉంటుంది. దేవుడు మనకి ఈ యొక్క ట్రాన్సిషన్ పీరియడ్ లో మనకు దాన్ని ఒక అద్భుతమైన ఆహారంగా మరి మన్నాకు సాదృశ్యంగా ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. Participating in the communion, మనము అందులో పాలు పంచుకుంటున్నప్పుడు that gives us the energy that is required for our day to day lives, that gives us the life that we require as we are going through this intermediate period. మరి ఈ యొక్క మధ్యస్థ వ్యవస్థలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్న మనకు పిల్లరా శక్తిని, బలాన్ని లేదంటే సామర్థ్యాన్ని ఇచ్చుటకు అన్నట్టుగా ఈ యొక్క ప్రభు బల్లను, రొట్టెను, ద్రాక్షరసాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాము. But let me tell you, my friends, అయితే ఒక విషయం నేను మీతో చెప్పనియండి. we are at the transition period now. మనము ఈ యొక్క మార్పును కలిగించుకునే సమయంలో ఉన్నాము, ప్రయాణంలో. And this manna, that communion, what you are enjoying, it is going to be stopped. మరి అయితే మన్నా ఎలాగైతే ఆగిపోయిందో పిల్లరా, ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం అనేది కూడా ఒక రోజున నిలిచిపోతుంది. The Lord is going to come back. మరి ప్రభువే తనంతట తానే మన మధ్యకి వస్తారు. And we all are going to enter and enjoy the banquet of the Lord. మరి ప్రభు అప్పుడు ప్రత్యక్షంగా ఇచ్చే ఆ మహావిందులో మనం అందరం పాలు పంచుకోబోతూ ఉంటాము. And once we enter into that, we don't need this communion anymore. మరి అప్పుడు ప్రభు యొక్క మహావిందులో ప్రత్యక్షంగా మనం ఉన్నప్పుడు అప్పుడు ఇక ఈ యొక్క సాదృశ్య రూపమైన ఆహారము, ద్రాక్షరసము అది మనకు అవసరం లేదు. I'm not despising the communion. మరి నేను ఆ యొక్క ప్రభు బలను తక్కువ చేసి తృణీకరించి మాట్లాడడం లేదండి. That gives the life of God to us. మరి అది దాంట్లో మనకు ఒక సాదృశ్య రూపమైన జీవము మనందరికీ కలుగుతుంది. But I want to challenge you or inspire you and hope for even better. A heavenly banquet is awaiting us. మరి పరలోకంలో గొప్ప విందు, ఇంకా మహా గొప్ప విందు, ప్రత్యక్షమైన విందు మన కొరకు ఎదురు చూస్తున్నదని, మరి దాని కొరకు సిద్ధపడాలని, మరి పురుగొల్పాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. That's why in Corinthians, Apostle Paul, as he administers communion, he says, as we eat and drink this, as we are eating, we are proclaiming the coming of the Lord. మరి ఆ యొక్క కొరింథీ పత్రికలోనే పౌలు అంటాడు కదండి, ఇదిగో నేను ఈ యొక్క బల్లను మీకు ఇస్తూ నేను మీకు కొన్ని సూచనలు చేస్తాను. ఏంటంటే దీనిని మనము ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుటకు దీనిని మనము చేయవలెను. As we are in this transition period, let us look forward unto the heavenly feast that is awaiting us. కాబట్టి ఈ యొక్క ప్రయాణ సమయంలో మరి అత్యధికమైన ఆ యొక్క విందుకు సిద్ధపడుతున్న సమయంలో ఈ విషయాలన్నీ మనసును ఉంచాలని నేను కోరుతున్నాను. And a great banquet is going to be opened for us, and the communion is going to be seized. మరి ఆ యొక్క ప్రత్యక్ష విందులో మనం పాలు పంచుకుంటున్న రోజున ఇక సాదృశ్య రూపమైన బల్లాయు, రొట్టెయు అన్నట్టుగా అవి నిలిచిపోవును. And next scripture Bible, RCL gives is 2 Corinthians 5:16-19. మరి రెండవ భాగముగా పిల్లరా 2వ కొరింథీ 5వ అధ్యాయము 16 నుండి 19 వచనాలంటగా ఆర్సీఎల్ ఉన్న 2వ వచన భాగము. In which I would like to take one verse only. మరి ఇక్కడ 3 వచనాలు ఉన్నాయండి. అయితే ఒక్క వచనం మాత్రం నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. That is, therefore if anyone is in Christ, he is a new creation, all things have passed away, behold all things have made new. మరి 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి,
పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. This verse is talking about again the transformative power of Christ's reconciliation. మరి క్రీస్తు పునరుద్ధరించే ఆ శక్తిని గూర్చినటువంటి ఒక సందేశము ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. And we have seen in Joshua that food of transformation or food of transition. మరి యోషువ గ్రంథంలో మనం చదివాం వారి యొక్క ఆహారం ఎలాగో మార్పు చెందిందో, మన్నా నుండి స్థానిక దేశపు పంటను ఎలా తిన్నారో దానిని మనం చూసుకుంటూ వచ్చాము. And here it talks about transition of human life in Christ's reconciliation work. మరి క్రీస్తు యొక్క తిరిగి సమాధానపరచు పరిచర్యలో ఒక వ్యక్తి మరి పాత నుండి కొత్తగా ఎలా మారుతున్నాడు అనే విషయాన్ని ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. All the religions in the world, they do talk about changing in behavior. మరి ఈ లోకంలో ఉన్న ఏ మత వ్యవస్థనైనా మీరు చూడండి, వారు బయటికి కనబడే ప్రవర్తన మార్చుకోండి అని మాత్రమే చెప్తారు. But Christianity doesn't. అయితే క్రైస్తత్వంలో మనం బయట ప్రవర్తన మార్చుకోమని మనం చెప్పనవసరం లేదు. Even Aristotle teaches to change our behavior. మరి అరిస్టాటిల్ లాంటి గొప్ప తత్వవేత్తలే మరి మీ యొక్క బయటి చర్యలు మరి బిహేవియర్ ప్రవర్తన మార్చుకోండి అని చెప్పుకుంటూ పోయాడు. We don't need a religion to tell us to change our behavior. Our Father is enough. మరి ఇంట్లో పేరెంట్స్ సరిపోతారు కదండి, మీరు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పడానికి దేవుడు కావాలా? దానికి బిహేవియర్ మార్చుకోరని చెప్పడానికి దేవుడు అక్కర్లేదు. ఇంట్లో పేరెంట్సో ఎల్డర్సో ఏమండి టీచర్సో సరిపోతారు. And so that's why Christianity doesn't teach us about change our behavior. మరి బయటి ప్రవర్తన మార్చుకోమని బైబిల్ ఎక్కడా మనకు చెప్పడం లేదు. I'm not neglecting the importance of changing behavior. We wrote a book, Saved What Next. It talks enough about behavior. మన చర్చిలో ఒక పుస్తకం ఉందండి, ఇప్పుడు రక్షించబడిన తర్వాతి అడుగులు ఏమిటి అనేటువంటి పుస్తకం ఉంది. అంటే బయట ప్రవర్తన కూడా ప్రాముఖ్యమే, దాన్ని మనం తృణీకరించడం లేదు. కానీ Christian message, gospel is not about changing behavior. It is a metaphysical message that tells you are becoming a new creation. మరి మొత్తంగా మారిపోతున్నావు, నూతన సృష్టిగా మారిపోతున్నావు, ఆ యొక్క పదార్థమే మారిపోతుంది అనేటువంటి ఒక సందేశము ఈ నూతన సృష్టిగా మారుతున్నావు అనే ఉద్దేశంలో మనం చూస్తూ ఉన్నాము. It is not about change. మరి బయటి ప్రవర్తన మార్పును మనం అడగటం లేదు. It is about new creation. మొత్తం పూర్తిగా కొత్తదవటానికి గురించి బైబిల్ చెప్తూ ఉన్నది. And when new creation comes, it comes out with a new behavior as well. మరి నూతన సృష్టిగా మారినప్పుడు అండి నూతన ప్రవర్తన కూడా మనకు వచ్చేస్తుంది. It's not about behavior, it's ontological. మరి ప్రవర్తన బట్టి కాదు, ప్రవర్తన మార్చుకోవటం అనేది కాదు, ontological. It's about change in our very creation, what we call it changes who we are basically from every cell. Every even in fact even you can go inside, it changes every electron, proton and neutron in your body. మరి మనము భౌతికంగా ఏ కణాలతో కణజాలాలతో నిర్మించబడ్డామో నూతన సృష్టిగా మారినప్పుడు ఆ యొక్క కణాల సహితము అక్కడి నుంచి మార్పు ప్రారంభమై మొత్తానికి మారిపోతూ ఉన్నది. ఆ శరీర వ్యవస్థ అంతా కూడా మారిపోతూ ఉన్నది. God's primary goal is new creation, not change. మరి మార్పు చెందించడం ప్రభు పని కాదండి, నూతన సృష్టిగా మార్చడమే ప్రభు పని అయి ఉన్నది. That's what the fruit of Christ's reconciliation. మరి తిరిగి సమాధానపరచు పరిచర్య యొక్క ఫలము అలాగూ మనకు కనబడుతుంది. And let's go to the last passage given by the RCL. RCL లో ఉన్నటువంటి 3వ వాక్య భాగానికి నేను త్వరగా వస్తున్నాను. Luke 15:1-3 and Luke 15:11-32. మరి చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు అలాగే 11 నుండి 32 వచనాలు అన్నట్టుగా. Parable of lost sheep, parable of lost son. మరి తప్పిపోయిన గొర్రె అలాగే మరి ఇంటి నుంచి వెడలిపోయిన కుమారుడు అనేటువంటిది. What is the common thing in this? మరి ఈ రెండిట్లో మరి కామన్ గా ఉన్నది ఇద్దరు దాంట్లో ఉన్న లక్షణం ఏమిటండి? లాస్ట్ కాయిన్ అండ్ లాస్ట్ సన్. రెండిట్లో ఉన్న కామన్ గా ఐ మీన్ కాయిన్ కాదు, లాస్ట్ షీప్ అండ్ లాస్ట్ సన్. ఓకే, can you guess what is the common thing in both? తప్పిపోయిన గొర్రె మరియు తప్పిపోయిన కుమారుడులో రెండు ఉపమానాల్లో ఉన్న ఒక సర్వసాధారణ విషయం ఏమిటి? ఇద్దరికి ఉన్న ఒక లక్షణం ఏమిటి? ఓకే, వన్ కామన్ థింగ్. రెండిట్లో ఉన్న మరి ఇద్దరికి ఉన్న ఒక లక్షణం ఏమిటి? రెండు ఉపమానాల్లో ఉన్న లక్షణం ఏమిటి? లాస్ట్. ఓకే, గొర్రె purposefully lost, without purpose, unintentionally lost. But the most common thing in these two parables is celebration. పిల్లరా, ఈ రెండిట్లో ఉన్న ఒక కామన్ విషయం ఏమిటంటే దొరికిన తర్వాత వారు
మరి ఆ యొక్క పార్టీ చేసుకున్నారు కదా, దొరికిన తర్వాత పండగ చేసుకున్నారు కదా ఆ విషయం. After the sheep was found, there was a party. మరి తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు వారు సంతోషించారు అందరూ కలిసి. When the lost son came, there was a party. మరి అలాగే ఆ యొక్క వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి రాగానే ఇంటిలో గొప్ప విందు జరిగింది. And whenever the lost thing is found, there is a celebration. పిల్లరా, మన విషయాల్లో కూడా ఎప్పుడైనా పోగొట్టుకున్నది దొరికితే సంతోషించడం ఎవరు ఆపలేరు, సంతోషిస్తాం. And the most interesting thing here is this. అయితే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది, అదేమిటంటే Luke 15:32. మరి 32వ వచనం అండి. ఇదే The లూకా father was సువార్త talking 15. about the younger son. మరి 32వ వచనంలో ఆ యొక్క చిన్న కుమారుని గురించి తండ్రి ఇలాగంటున్నాడు, It was right that we should make merry and be glad. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. Your brother, he was dead and he is alive again. మరి ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. He was lost and was found now. మరి తప్పిపోయి దొరికినని ఆ పెద్ద కుమారుడితో చెప్తున్నాడు. He doesn't say he changed his behavior. మరి తండ్రి ఇదిగో నీ తమ్ముడు మారిపోయాడు, ఇప్పుడు తన ప్రవర్తన అంతా మార్చుకున్నాడని చెప్పడం లేదండి. He was dead. మరి చచ్చాడు ఒక రకంగా, Now he is alive. మరి ఇప్పుడు బ్రతికాడు. చచ్చిపోయినట్టుగా అయిపోయి ఇప్పుడు బ్రతికాడు Which అన్నట్టుగా. means he was dead. మరి చనిపోయాడు, Now he was made a new creation. మరి తిరిగి బ్రతికాడంటే నూతన సృష్టిగా మార్చబడ్డాడు He అన్నట్టుగా. is no more old person. He is a new creation now. మరి ఇక మార్పు చెందినట్టుగా కాదు, చచ్చిపోయి తిరిగి కొత్త సృష్టిగా వచ్చాడు అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. This is not transformation. మరి ఆ యొక్క రూపాంతరం పొందడం కదా, ఉన్నదాన్ని బాగు చేయడం లాంటిది It కాదు. is transition in fact. మరి నిజానికి ఇది ఒక విషయంలోంచి మరొక విషయంగా మారిపోవడం. And that's what Christ's reconciliation does. మరి క్రీస్తు పునరుద్ధానం క్రీస్తు తిరిగి సమాధాన పరిస్థితులరా జరిగేది అదే. Israelites transition from slavery to intermediate period into completely the new creation, into the promised land where they started enjoying the feast. మరి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని కాసేపు ఆలోచిద్దాం. మరి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, అక్కడి నుంచి ఆ యొక్క అరణ్యాత్రని మధ్యస్థ వ్యవస్థలోనికి వచ్చారు. తర్వాత ఇప్పుడు కనాను దేశంలో ప్రవేశించారు. కనానుకు పోయినాక వారు సంతోషపడకుండా ఎవరూ ఆపడానికి వీల్లేదు. The lost son was dead and he entered the home and there was celebration and banquet. మరి ఈ యొక్క తప్పిపోయి పారిపోయిన కుమారుడు ఇప్పుడు తిరిగి వచ్చాడు, పూర్తి నూతన సృష్టిగా మార్చబడ్డాడని చెప్పబడింది. వారిక విందు చేసుకుంటూ ఉన్నారు. Now we are in the transition period. మరి ఇప్పుడు మన పరిస్థితి ఆలోచిస్తే మనము ఈ యొక్క మార్పు చెందే ప్రక్రియలో మనం ఉన్నాం. We were living on the manna kind of wafer kind of food. Communion bread is like small wafer. మరి చూడండి, చిన్న రొట్టె ముక్క లాంటిది, లేదంటే తెల్లటి వస్తువు లాంటిది, వేపర్ లాంటిది, తేలికపాటి ఆహారం లాంటి ఆ వస్తువు, అటువంటి మిరాకిల్స్ మీద అన్నట్టుగా మన యొక్క ప్రయాణం సాగుతూ ఉన్నది. We all are waiting for the Lord's coming. మరి ప్రభువు యొక్క రాకడ కొరకు మనందరము ఆయత్తపడి ఎదురు చూస్తూ We are ఉన్నాము. going to be completely transitioned into the fullness of His kingdom. మరి ఎప్పుడైతే ఆయన వస్తాడో మనము ట్రాన్సిషన్ అయిపోయి మనము పూర్తిగా మారిపోయే ఒక పరిస్థితి వస్తూ ఉన్నది. A great banquet is awaiting us. మరి మనందరి కొరకు గొప్ప మహావిందు ప్రభు సిద్ధపరిచిన ఆ యొక్క పెండ్లి విందు అంటాం చూడండి, అట్లాంటిది మన కొరకు ఎదురు చూస్తూ No more ఉన్నది. provisional food, but banquet. మరి ఏదో చాలిన ఆహారము, ప్రయాణం కొరకు సిద్ధపరచుకునే తేలికపాటి ఆహారం లాంటిది కాదు, కానీ ఒక విందు మన కొరకు సిద్ధం చేయబడుతూ ఉన్నది. As we are meditating on the Easter death, burial and resurrection of Jesus. ఈ యొక్క ఈస్టర్ దినాల్లో ప్రభు యొక్క మరి శ్రమలను ఆయన యొక్క మరి పునరుత్థానం అన్నట్టుగా దానిని మనం ధ్యానం చేసుకుంటున్న ఈ రోజుల్లో Let us remember that we are going through this transition period. మనము ఈ యొక్క మార్పు చెందే ఆ యొక్క ప్రయాణంలో ఉన్నామనేది మనందరం జ్ఞాపకం ఉంచుకోవాలి. Though the suffering of death Jesus had gone through, then Sunday there awaits a great celebration. మరి ఆయన గొప్ప హింసను పొందెను, అవమానింపబడిను, శ్రమ పొందెను. ఆ యొక్క విషయాలన్నీ అయిపోయిన తర్వాత ఆదివారం వచ్చేటప్పటికి గొప్ప సంతోషకరమైన వార్త వారికి తెలిసింది. We are going through the transition period. So many sufferings, Mara kind of place, Marane places. So many sufferings we are going through. But let us be encouraged by these words. Though we are going through troubled times, and we all are awaiting a great banquet at the Lord's coming. మరి మనము కూడా పిల్లరా మన పరిస్థితులను ఆలోచించుకుంటే మారా లాంటి చేదైన అనుభవాలు గుండా, కష్ట నష్టాలు గుండా, పడుతూ లేస్తూ అన్నట్టుగా లాభ నష్టాలు గుండా మనమంతా ప్రయాణం చేస్తూ ఈ జీవితంలో సాగిపోతున్నాం. అయితే ప్రభు వస్తున్నాడు,
పెండ్లి విందును మనకి ఇవ్వబోతున్నాడు. ఆ రోజున మనము సంతోషాన్ని మనము ఆనందిస్తాము. Do not be discouraged. You are not no more a scavenger. You are not going to. You are in transition period now. You are not a wanderer. You are going. You are called, and in fact, you have the invitation to wander in the great banquet of the మరి Lord. ఇక్కడ ఈ అరణ్య యాత్రలో ఉన్నట్టుగా ఇక్కడెక్కడే తిరుగుతున్నాము, ఎప్పుడు ఈ పనైనా ఈ కష్టమైనా అన్నట్టుగా అలా ఉండటం కాదు, కానీ ఇదిగో గొప్ప విందుకు నీకు ఆహ్వానం ఉంది, దానికి ప్రయాణం చేస్తున్నానన్న సంతోషంతో మనం ఉండాల్సిన వారంగా ఉన్నాము. May the Lord grant His strength so that we may happily await for the Lord and enter into the transition and enjoy the feast with the మరి Lord. ప్రభు That's what RCL encourages us this morning. మరి అలాగే ఈ వారపు ఆర్సీఎల్లోను అలాగే ఈ వాక్యం ద్వారా మనము ఆ యొక్క విందు కొరకు ఎదురు చూస్తూ అటు రాకడ కొరకు సిద్ధపడుతూ సహనం కలిగి సాగిపోవాలని అట్టి కృపా ప్రభు మనందరికి ఇచ్చును గాక.